Next animation principle is arcs. In animation principle, arcs also important principle. So first we have to understand what are arcs. In animation, arcs are the curved circular paths that living organisms and moving objects naturally follow because skeletal joints rotate and pivots like shoulders, elbows, and knees, and gravity pulls and projectiles. Motion rarely travels in straight lines. Using arcs ensures movements look fluid, organic, and realistic rather than stiff and mechanical. అంటే ఏంటంటే మనం యానిమేషన్లో జనరల్గా యాక్షన్స్ అన్నీ కూడా స్ట్రైట్గా కాకుండా ఆర్క్స్లోనే మూవ్ అవుతాయి. స్ట్రైట్గా కాకుండా ఆర్క్స్ అనమాట, అంటే సర్క్యులర్గా కానీ కర్వ్స్లో కానీ ఆ పాత్స్ అనమాట. పాత్స్ బర్డ్స్ ఫ్లై చేసినా కానీ, లేకపోతే మనం హ్యూమన్స్ వాక్ చేసినప్పుడు షోల్డర్ జాయింట్స్ కానీ, హ్యాండ్స్ మూమెంట్స్ కానీ, జంపింగ్స్ కానీ, యానిమల్ జంపింగ్స్ కానీ, బర్డ్స్ మూమెంట్స్ కానీ అన్నీ అనమాట. ఒక ఆర్క్ ఉంటుంది. ఈవెన్ బౌన్సింగ్ బాల్ లేదంటే పెండులం ఇంతకుముందు మనం చూసినవి ఇవన్నీ కూడా ఆర్క్స్లోనే మనకి మూవ్ అవుతుంటాయి అన్నమాట. సో ఈ ఆర్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఆర్క్స్లో ఉన్నప్పుడే ఆ యాక్షన్ ఏంటంటే మనకి చూడడానికి చాలా ఫ్లూయిడ్గా, ఆర్గానిక్గా, రియలిస్టిక్గా ఉంటుంది అనమాట. అదే ఆర్క్ లేకుండా కానీ ఆబ్జెక్టు ఇలా స్ట్రైట్గా ఇలా మూవ్ అయితే ఏమవుతుంది, స్టిఫ్గా ఉండి మెకానికల్గా ఉంటుంది. రైట్, చూడడానికి బాగోదు అనమాట. మీకు అది చిన్న ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటంటే అండర్స్టాండింగ్ పర్పస్ అని నేను చెప్తాను. సో ఇంతకుముందు మనం చేసిన వర్క్స్ ఉన్నాయి యానిమేషన్స్. సపోజ్ ఇది బటర్ఫ్లై చూద్దాం. సో నేను ఇక్కడ దీన్ని ప్లే చేస్తున్నాను, అండర్స్టాండ్ చేసుకోండి. చూడండి, బటర్ఫ్లైస్ ఇవేంటంటే మనకు ఒక ఆర్క్లో వస్తాయి. ఓకే, స్టిఫ్గా కాకుండా, మెకానికల్ మూమెంట్ కాకుండా ఒక ఫ్లూయిడిటీ అనమాట. ఓకే, సో దీన్ని ఒక మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ ఈ ఓవర్లాపింగ్ యాక్షన్, అంటే ఇంతకుముందు మనం ఓవర్లాపింగ్ యాక్షన్కి ఈ పెండులం చెప్పుకున్నాం కదా. సో ఇది కూడా చూడండి, లెఫ్ట్ నుంచి రైట్కి కానీ, రైట్ నుంచి లెఫ్ట్కి కానీ ఇది ఎట్లా మూవ్ అవుతుంది. ఇది ఒక ఆర్క్ అనమాట, ఒక హాఫ్ సర్కిల్. సో సపోజ్ ఇది మనం షోల్డర్ అనుకుంటే ఇక్కడ షోల్డర్ జాయింట్ ఇది, మన హ్యాండ్ కూడా ఇది అనుకోవచ్చు. ఇది ఓకే, ఈ పెండులు మనం హ్యాండ్ యాక్షన్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఒక ఆర్క్లో వెళ్తుంది అనమాట. అలాగే కింద మనం కట్టిన థ్రెడ్ కూడా అలా వెళ్తుంది. రైట్, సో ఇది మనం ఆర్క్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంకా మనకి క్లియర్గా మనకు అర్థం కావడానికి సపోజ్ ఇక్కడ ఒక హ్యూమన్ బాడీ ఉంది. ఓకే, హ్యూమన్ బాడీ ఇక్కడ జాయింట్స్ అనమాట. ఇది షోల్డర్ జాయింట్, ఎల్బో జాయింట్ అండ్ రిస్ట్ జాయింట్. అలాగే ఇక్కడ పెల్విస్ దగ్గర, నీ జాయింట్ దగ్గర, యాంకిల్ దగ్గర కూడా జాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ జాయింట్స్ మనకేమవుతాయంటే ఈ మూవ్ అవుతున్నప్పుడు ఒక ఆర్క్ని క్రియేట్ చేస్తాయి. ఓకే, సో ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది ఇది. చూడండి, అంటే ఏంటంటే మనం ఇలా మూవ్ చేస్తున్నప్పుడు క్యారెక్టర్స్ ఏంటంటే మనకి ఆర్క్లో మనకి మూవ్ అవుతుంటాయి. ఓకే, ఇక్కడ నేను దీన్ని డబుల్ క్లిక్ చేసి నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ షోల్డర్ మూమెంట్స్ చూడండి, చూసి అక్కడ ఈ రిస్ట్ కానీ, యాంకిల్స్ కానీ ఇవన్నమాట. సో ఆర్క్స్ మీన్స్ మనకి సర్క్యులర్గా కానీ, హాఫ్ సర్కిల్లో కానీ, కర్వ్స్లో కానీ అన్నది బాడీ మూమెంట్స్ అనేవి మనకి ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం ఆర్క్స్ అని చెప్తాం. ఆర్క్స్ లేకుండా యానిమేషన్లో మనం చేయకూడదు. ఓకే, చాలా సింపుల్ ఇది అర్థం చేసుకోవడం. సో దీన్ని ప్రాక్టికల్గా మీరు ఏదైనా ఒక ఈజీ ఆబ్జెక్ట్స్ మీద కానీ, ఏదైనా ఒక బటర్ఫ్లై మీద కానీ, ఒక హ్యాండ్ మూమెంట్ మీద కానీ మీరు అప్లై చేయొచ్చు.